ఫోటో తీసుకోవాలి శ్లోకాన్ని ముందులో కొట్టు వాళ్ళు ఇస్తారు లేకపోతే జై భీమ్. జై భీమ్. ముందుగా పాత్రికేయులకు జై భీమ్ను తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నేతలు, ఉద్యమకారులు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున నా యొక్క జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా ఎంతో కొంతకాలం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ నుండి కొత్తగా గురుకులాలు ఏర్పాటు చేసి గురుకులాల నుండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్ది అనేక విద్యార్థులను అనేక ఎడ్యుకేషన్ పరంగా ఒక రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రథమ స్థాయికి వచ్చినటువంటి విద్యాసంస్థల్లో మరి ఆ రోజుల్లో ఎస్సీ సోషల్ వెల్ఫేర్ నుంచి ఉన్నటువంటి చదువులు లేక కేవలం కూటి కోసమే పనిచేస్తున్నటువంటి విద్యార్థులు అయితేనేమి, మిగిలిన వాళ్ళైతేనేమి కూటి గడవని పరిస్థితులలో ఆ రోజుల్లో హాస్టల్లో చేర్పించి కొంచెం చదవగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మేలుకొని పెద్దలు ఒక మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచన చేసి గురుకులాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి నవోదయ స్కూళ్ళు లాంటి యొక్క ఆదర్శాన్ని తీసుకొని గురుకులాలు కూడా పెట్టుకొని మన పిల్లలకు ఇంకా తీర్చిదిద్దారైతే బాగుంటుందనే ఉద్దేశంతో సోషల్ వెల్ఫేర్ అనుబంధంగా మరి గురుకులాలను ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి స్కూళ్ళను ఏర్పాటు చేసి 1 నుంచి ఈరోజు 10-15 దాకా జిల్లాలో ఏర్పాటు చేసి అనేక విద్యార్థులను తయారు చేస్తూ ఎంబీబీఎస్ మరి బీటెక్ లాంటివి తర్వాత తదితర కోర్సులు పెద్ద కోర్సులు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ లాంటి పెద్ద కోర్సుల్లో కూడా మా వాళ్ళు ఉత్తీర్ణులు కావడం జరుగుతుంది. ఇప్పట్లో ఓసీల కంటే సమానంగా కూడా మా యొక్క ఎస్సీ రిజర్వేషన్లో కూడా 100కి 90% పైనే మా వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొనేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఈరోజు మా విద్యా సంస్థలు విద్యలు బాగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ గురుకులాలు ఏర్పాటు చేసినటువంటి గురుకులాల్లో కొద్దిగా ఈ మధ్యకాలంలో గురుకులాల్లో కొంచెం అందరూ పోయి విద్యార్థి సంఘాల పేరుతో మరి అన్ని దళిత గిరిజన తర్వాత ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరూ కలిసి ముక్కుమ్మడిగా మరి గురుకులాలకు పోయి గురుకుల పాఠశాలకు పోయి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది, ఎందుకు పునరావృతమవుతుందో అర్థం కావడం లేదు. అటు ఉపాధ్యాయులు తర్వాత అక్కడున్న సిబ్బంది అక్కడున్న వాళ్ళందరూ ఇలాగైతే విద్యార్థులు దెబ్బతినే పరిస్థితి ఉంది. మరి ఏదో ఒకటి ఇప్పుడు ఆలోచన చేయాలనేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే మరి అది ఏ స్థాయిలో మరి జరుగుతుందనేది మనం ఆలోచన చేయాలా. ఎస్సీల్లో అనేక మంది మరి నాయకులు ఉన్నారు. దాన్ని స్వచ్ఛందంగా దాన్ని పనిచేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. అయితే మరి బీసీ వెల్ఫేర్లోనూ మిగతా వెల్ఫేర్లో కూడా హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూళ్ళకు పోకోకుండా కేవలం గురుకుల పాఠశాలకు గురుకుల స్కూళ్ళకు మాత్రమే ఏదో ఒక పేరు మీద పోయి సంఘాలు వాళ్ళు వీళ్ళు అందరూ పోయి ఏదో పేరు మీద పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పాటు చేసే పిల్లలకు చదువుకోలేనటువంటి పరిస్థితికి ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారంటే మరి ఎంత ఏ స్థాయికి పోతుందో ఎక్కడ పోతుందో అనే భయంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలలన్నింటినీ కూడా మరి ఎందుకు మీరు అక్కడికి ఎందుకు పోతున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. అదే వేరే స్కూళ్ళలో పోకోకుండా మరి ఎస్సీ గురుకులాల్లోనే అన్ని ఎక్కడ లేని పరిస్థితి అక్కడే ఉందా? విద్యార్థులు ఎంతవరకు చదువుతున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ స్కూళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా పర్సెంటేజ్ రావాలా స్కూళ్ళకు, మరి స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలా, పిల్లలు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశం పక్కన పెట్టి అక్కడ ఏదో ఒకటి నెపంతో మరి ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.
ఇవన్నీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది జీతాలు అవుట్సోర్సింగ్లో జీతాలు రాలేదంటే పై అధికారులు వాళ్ళ యొక్క సిబ్బందిని అడుక్కోవాలా. వాళ్ళ సిబ్బందిని అడిగితే తర్వాత వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ వర్కర్లను కాంట్రాక్టులు వాళ్ళ సిబ్బందిని అడుక్కోవాలా. లేదంటే కలెక్టర్కి పోయి కంప్లైంట్ చేయాలా. లేదంటే మన తదితర ఏదైనా నీకు ఇబ్బంది కలిగితే ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు, రాస్తారోకులు, దాని మీద మూమెంటు. హాస్టల్ను అభివృద్ధి చెందే దిశగా అందరూ పోతే మరి ఇంకా రెండు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఏదో ఒక నెపం పేరు మీద మరి అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం అనేది సరైనది కాదు. మేము ప్రజా సంఘాలందరినీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైనా ఇక ముందు జరిగినట్లయితే ఆ స్కూల్ పేరు తిప్పి ఆ స్కూళ్ళను మరి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి తేకూడదని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అటు లేని పక్షంలో మేము కూడా అందరం కలిసికట్టుగా ఉండి మరి మేము వారిపైన కూడా చర్యలు తీసుకునేకి మరి వెనకాడబోమని చెప్పి మేము అందరినీ తెలియజేస్తున్నాం. ఇలాగే జరిగితే మేము చాలా తప్పకుండా వాళ్ళను మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము మీకేమన్నా తప్పులు ఉంటే ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. హక్కులు లేవని ఎవరికి ఉండవు. ప్రతి మనిషికి హక్కు ఉంటుంది, ప్రతి మనిషికి నిలదీసే హక్కు ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బయటకు వచ్చి బయట ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకమైన ఉద్యమాలు చేయండి. ఎవరినైనా సస్పెండ్ చేయమని చెప్పండి, తప్పు చేసింటే ఏదైనా కానీ మీరు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ఆ స్కూళ్ళ పరిస్థితులకు వచ్చి స్కూళ్ళలో అది రాజకీయాలు చేసి స్కూళ్ళలో చిన్నపిల్లలకు వాళ్ళకి తెలిసేటట్టుగా వాళ్ళు చదువుకోకుండా ఉద్యమాల రూట్లో పోతూ ఉద్యమాల యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు ఏదైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి, చదువు రాకుంటే మేము వాళ్ళకి చెప్తే మా మీదకి రారాము, ఇలా చెప్తే మా మీదకి రామని చిన్న పిల్లలకు మైండ్ సెట్ మారి మరి విద్యా అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము తెలియజేస్తున్నాం, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మరి వేరే రకంగా పోటీ కాదు, ఇది ఎవరికి పోటీగా మేము మాట్లాడడం లేదు. స్కూళ్ళ యొక్క పరిరక్షణ కోసం స్కూళ్ళ యొక్క ఇబ్బందులు గురి కాకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మరి ఇలాగే పునరావృతమైతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి మేము ముందుకు ఉంటాము. ఖచ్చితంగా పోలీసులను వాళ్ళను కలిసి పెద్ద ఎత్తున ఏదోటి మేము దాన్ని సెక్యూరిటీగా ఉండేటువంటి పరిస్థితిని నెలకొల్పుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఉద్యమకారులారా, మరి సంఘాల నేతలారా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఆ స్కూళ్ళను అభివృద్ధి కోసం పాటుపడదాం. కానీ స్కూళ్ళలో ఎటువంటి ఇబ్బందులు కలిగజేస్తే వాటి పరిష్కారం మనమే ఎదుర్కొని మనమే చేసుకోవాలని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్. కేపీ నారాయణ స్వామి. పూర్తి పేరు కేపీ నారాయణ స్వామి, రాష్ట్ర అధ్యక్షులు MRPS.